నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి కన్ఫ్యూజన్ అయితే మొదలైపోయింది. ఇప్పుడు ఆయన హీరోగా సినిమా ప్రారంభానికి బాలయ్య చాలా తిప్పలు పడుతున్నాడని చెప్పాలి. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సంబంధించి సినిమాను ఇప్పటికే ప్రకటించేశారు. కాకపోతే అది ఇప్పుడు ఆగిపోయింది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని ప్రకటించిన విషయం తెలిసిందే. మోక్షజ్ఞ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయింది. డిసెంబర్ 5వ తేదీ ప్రారంభం కావాల్సిన ఈ మూవీ స్టార్ట్ కానేలేదు. మోక్షజ్ఞకి ఆరోగ్యం బాగలేదని అందుకే ఆగిపోయిందని తెలిపాడు బాలయ్య. ఏది ఏమైనా అంత మణిమంచిగని కూడా చెప్పాడు. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం అయితే వహించలేదట. తన శిష్యుడు డైరెక్షన్ చేస్తాడని చెప్పడంతో బాలయ్యకు మండిందట. తాను దర్శకత్వం వహించాలంటే భారీగా పారితోషికం డిమాండ్ చేశాడట. సినిమాకి 15 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా ఇవ్వమని చెప్పాడట. దీంతో ఆయన్ను బాలయ్య పక్కకు నెట్టేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే మహానటి కల్కి 2898 AD ఫిల్మ్ నాగశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నాగశ్విన్ తో బాలయ్య చర్చలు జరుపుతున్నాడట. ఈ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెబుతూ ఉన్నారు. నాగశ్విన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెబుతూ ఉన్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. ఈ వార్త మాత్రం బాలయ్య ఫ్యాన్స్ ను ఇటు నార్మల్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ అయితే చేస్తూ ఉంది. మరోవైపు ఆదిత్య త్రిబుల్ చేయడానికి బాలయ్య అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అయితే నాగశ్విన్ మాత్రం ప్రభాస్ సినిమా కల్కి 2 సినిమాకి అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ మూవీ స్టార్ట్ కావడానికి దగ్గర సంవత్సరం పట్టేలా కనిపిస్తోంది. ఈ టైంలోనే మోక్షజ్ఞతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడట. ఇది అస్సలు జరిగే పని కాదు. ఎందుకంటే నాగశ్విన్ 1 year లో ఒక సినిమా తీయడం అనేది అసంభవం. మరి ఇది ఎంతవరకు నిజం, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది వేచి చేసి చూడాలి. సో ఇది గైస్, మరి బాలయ్య కొడుకు ఎంట్రీ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.